వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మార్కెట్ ఈరోజు కొంచెం నెగిటివ్లోనే ట్రేడ్ అయిపోయిందని చెప్పాలి. యాక్చువల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొంచెం పాజిటివ్నెస్ కనిపించింది, కానీ యాక్చువల్గా ఓవరాల్గా మార్కెట్ అయితే ప్రజెంట్ సెన్సెక్స్ అయితే 96 పాయింట్లు డౌన్తో 72,989 దగ్గర క్లోజ్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 36 పాయింట్లు డౌన్ అయిపోయి 22,082 దగ్గర క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్లు ప్లస్లో ట్రేడ్ ఎండ్ అయిపోయింది. మిడ్ క్యాప్ వచ్చేసి 23 పాయింట్లు ప్లస్లో ట్రేడ్ అయింది. యాక్చువల్గా ఈరోజు మొత్తం మార్కెట్ని పుషప్ చేసిందంటే బ్యాంక్ సెక్టరే అని చెప్పాలి. ఓవరాల్గా అన్ని సెక్టార్లు మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా రెడ్ లైన్లోనే ఉన్నాయి. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలి, ట్రంప్ ఎఫెక్టా, లోకల్ ఎఫెక్టా, ఎకనామీ డౌన్ అయిందని ఒక కారణాలు చెప్తున్నారు, Q3 రిజల్ట్స్ బాగాలేవని ఒక దేశీయంగా అది చెప్తున్నారు, FI సెల్లింగ్, చాలా కారణాలు ఉన్నాయి. మార్కెట్లో అయితే సెప్టెంబర్ నుంచి హై చూసిన తర్వాత మార్కెట్లు భారీ పతనంలోకి అయితే వెళ్ళాయి. మ్యాక్సిమం చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కంప్లీట్ భారీ పతనానికి లోనయ్యాయి. సెల్లింగ్ ప్రెజర్లోకి వెళ్ళాయని చెప్పొద్దు. అండ్ రికార్డ్ హై తర్వాత సెన్సెక్స్ వచ్చేసి 15%, నిఫ్టీ 50 వచ్చేసి 16%, స్మాల్ క్యాప్ వచ్చేసి స్మాల్ క్యాప్లో భారీ పతనం చూడవచ్చు. నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చేసి 21%, అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చేసి 25%, అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో 5.89 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. అండ్ అదానీ ఎంటర్టైన్మెంట్ క్యాపిటల్లో 1.75 లక్షల కోట్లు అయితే పడిపోయిందని చెప్పొచ్చు. అండ్ TCSలో అయితే 3.92 lakhs crores డౌన్ అయిపోయినాయని చెప్పాలి. అండ్ ఓవరాల్గా సెక్టర్ వైజ్ చూసుకుంటే PSUలో 31% బ్లీడింగ్ అయితే జరిగింది. అండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్లో 30%, రియాలిటీలో 30%, అండ్ నిఫ్టీ ఆటోలో 26%, నిఫ్టీ FMCGలో 24%, అండ్ మెటల్లో వచ్చేసి 19%, అండ్ ఐటీలో వచ్చేసి 18%, అండ్ ఫార్మా వచ్చేసి 17%, మొత్తం బ్యాంక్లో చూసుకుంటే 12%, అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ వచ్చేసి 9%. ఓవరాల్గా మార్కెట్ అయితే కంప్లీట్ అన్ని సెగ్మెంట్స్ కూడా డ్రాగ్ అయినాయని చెప్పాలి. అయితే ముఖ్యంగా కారణాలు చూసుకుంటే FI సెల్లింగ్, బై చైనా ట్రేడ్ అనేది నడుస్తుంది, సెల్ ఇండియా బై చైనా ట్రేడ్ అనేది నడుస్తుందని ఎక్స్పర్ట్లు అంటున్నారు. వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది ఒకటి, అండ్ ఎకనామిక్ స్లో డౌన్ అవ్వడం అనేది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. అండ్ ట్రంప్ టారిఫ్స్ అండ్ గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ అనేది మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతీశాయి. అండ్ ఓవర్ వాల్యుయేషన్, మార్కెట్ కరెక్షన్ జరుగుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ టైం కరెక్షన్ అయితే ప్రైస్ కరెక్షన్ అయితే అయిపోయింది, కానీ టైం కరెక్షన్లో ఉందని మార్కెట్ చెప్తున్నారు. ఏదేమైనా ప్రజెంట్ మార్కెట్ అయితే చాలా ప్రెజర్లో ఉంది, త్వరలోనే బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్కి ఎండ్ అయిపోయిందని కొందరు అంటున్నారు. ఇప్పుడు క్యాష్ ఉంటే తీసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చని కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనతో మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఈరోజు మార్కెట్ చూశారు? అవునండి. నిన్న కూడా కొంచెం రోలర్ కోస్టర్ మార్కెట్ ఉండే, ఈరోజు మార్కెట్ చూస్తే కొంచెం ఫ్లాట్గానే క్లోజ్ అయింది అనొచ్చా, ఏమనాలి? సో యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ చూసుకుంటే చాలా గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేసాం, అలాగే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. 150 పాయింట్లు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ రికవర్ అయింది. మీరు అన్నట్టు మేజర్గా బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి మార్కెట్ ఫాల్ ఆపాయి. సో మిగతా అన్ని సెక్టర్స్ ఫాల్ అయినా బ్యాంకింగ్ ఆపింది, చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఒకసారి మార్కెట్స్ అంతా కూడా మీకు లైవ్లో చూపిస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సెక్టర్స్ చూసుకుంటే మేజర్గా PSU బ్యాంక్స్ 1.2% పెరిగినాయి. అలాగే మొత్తం బ్యాంకింగ్ స్టాక్స్ కూడా 0.2% పెరిగింది. అలాగే ఎనర్జీ, ఫార్మా, ఫైనాన్స్ సెక్టర్స్, రియాలిటీ ఇవన్నీ కూడా ప్లస్ లో ఉన్నాయి వాళ్ళ. అలాగే మేజర్ గా మైనస్ వచ్చి ఆటో ఇండస్ట్రీ మైనస్ ఉంది. అలాగే సర్వీస్ సెక్టర్స్ కూడా -0.6%, FMCG -4.4% డౌన్ అయినాయి. సో ఓవరాల్ గా ఏమవుతుందంటే ఈ స్టాక్స్ స్పెసిఫిక్ చూసుకుంటే మేజర్ గా
ఇవాళ మార్కెట్ నిలబెట్టింది ఎస్బీఐ కానీ, ఇలా బిఈఎల్, బీపీసీఎల్, ఓకే. శ్రీరామ్ ఫైనాన్షియల్ 1.5% పెరిగింది. అలా తర్వాత ఎల్ఎన్టీ, అదాని పోర్ట్స్, ఓన్లీ 7-8 కంపెనీలు మేజర్గా పాజిటివ్ ఉన్నాయి. సో మేజర్ ఫాల్ వచ్చి బజాజ్ ఆటోలో చూసాం 5% మేజర్ ఫాల్ వచ్చింది. తర్వాత హీరో మోటార్స్లో 3% వచ్చింది. బజాజ్ ఫిన్సర్వ్ వచ్చి 2% ఫాల్ అయింది. సో అలాగే ఐటీ కంపెనీస్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ఇవన్నీ కూడా విప్రో, ఇవన్నీ కూడా మేజర్ ఫాల్లో ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఏం జరుగుతుంది మార్కెట్లో అని చూసుకుంటే మనకి ఈ నిఫ్టీ వచ్చి ఈ 22,150 బ్రేక్ అయితే సపోర్ట్ ఇక్కడ ఆగింది. 22,000 దగ్గర మేజర్ సపోర్ట్ స్పాట్ ఆగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 48,400 ఆ దగ్గర సపోర్ట్ ఉంది. సో ఇది కనుక బ్రేక్ అయ్యి ఇంకా నెక్స్ట్ లెవెల్ 22,000 బ్రేక్ అవుతుందా? అంటే రెసిస్టెన్స్ కి ఏం లేదా మనకు, ఓన్లీ బ్రేక్ అవుతుందా? ఇంకా డౌన్ లో సార్ ఈ వీక్ లో కన్ఫర్మ్ అవుతుంది మేజర్ గా ఇక్కడ బ్రేక్ అవుతుందా లేదా అనేది. కానీ 80% బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ఓన్లీ బ్యాంకింగ్ లో కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఒక్కటే ఆపుతుంది. 1700 ఆ రేంజ్ లో ఉంది. ఐసిఐసిఐ, తర్వాత యాక్సిస్ బ్యాంక్, ఈ మూడు మొత్తం ఇండెక్స్ ఆపుతున్నాయి. అంటే ట్రంప్ కూడా టారిఫ్ లో ఇలాంటి చేంజ్ ఉన్నది కంటిన్యూగా ఫాలో కావాల్సిందని ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే ఇంకా వైబ్స్ ఎలాంటి ఎఫ్ఐఏలు మళ్ళీ మన సైడ్ వచ్చే వైబ్స్ అయితే ఏం లేవా? ప్రెసెంట్ లేవండి. ఇప్పుడు ఐటీ కూడా చూడండి, ఎల్టీఎం 3% ఫాలో అయింది. వాళ్ళ కోకోర్ 2%, టాటా లెక్స్ 2%, ఇలాంటి ఫాలో అవుతున్నాయి. సో ఎక్కడ కూడా మేజర్ కంపెనీస్ ఏవి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఓన్లీ ఫైనాన్స్ సెక్టర్సే ఆగింది. బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్, ఈ మూడే కొంచెం ఆగుతున్నాయి. అంటే ఓన్లీ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఆగింది. మిగతా అన్ని కూడా ఇండెక్స్ లో అన్ని ఫాలో అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇది సపోర్ట్స్ అనేవి బ్రేక్ అవ్వచ్చు కానీ ఇమ్మీడియట్ గా అవుతాయా అదైతే ఛాన్స్ ఉంది. సార్ మిడ్ క్యాప్ చూసుకుంటే 21% అండ్ స్మాల్ క్యాప్ చూసుకుంటే 25%. అంటే హై నుంచి చూస్తే 21%, 25%, అండ్ లార్జ్ క్యాప్ చూసుకుంటే ఇంచుమించు 19% దాకా పడిపోయింది సార్ యాజ్ పర్ డాటా. అంటే ఇంత ఉన్నప్పుడు ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలు అయితే బాగా దెబ్బతీశాయి. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి సార్? ప్రెసెంట్ ఈ ప్రొటెక్టివ్ పుట్ అనేది బై చేసుకోవాలండి. ఓకే. అంటే ఉన్న పోర్ట్ఫోలియోని అమ్మద్దు. మీరేం చేయాలంటే ఇదిగోండి ఇలా పుట్ ఆప్షన్స్ ని బై చేసుకొని మీరు మీ పొజిషన్ ని హెడ్ చేసుకోండి, ఇన్సూరెన్స్ చేసుకోండి. ఇప్పుడు అబౌట్ 10 lakhs ఉన్నాక ప్రతి వాళ్ళు కూడా ఇండెక్స్ పుట్ గానీ ఆప్షన్స్ బై చేసుకొని హోల్డ్ చేసుకోవాలి. ఓకే. అలాగే ఆల్రెడీ మళ్ళీ సెకండ్ టైం ఇన్వెస్ట్ చేస్తాను, రీఇన్వెస్ట్ చేస్తాను అనేవాళ్ళు ఒక 4 రోజులు చూసి 22 కట్ అయితేనేమో ఆగండి, కట్ కాకుండా సపోర్ట్ తీసుకుందంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మార్చిలో ఏ విధంగా ఉంటుంది సార్ మార్కెట్? మార్చ్ కొంచెం ఇదే రేంజ్ లో ఉండటం, డౌన్ సైడ్ ఉంటుంది, సెల్ అండ్ హైలో ఉంటుందండి. అంటే మనకు పాజిటివ్గా కలిసి వచ్చే ఈవెంట్స్ అయితే ఏం లేవు సార్ మార్చిలో? అంటే పాజిటివ్ గా లేవు, నెగిటివ్ గా కూడా లేవు. ఓకే. కాకపోతే ఇక్కడ సెల్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రీటైల్ క్లయింట్స్ కి పేషెన్స్ ఇక తగ్గిపోయి వాళ్ళు సెల్లింగ్ లోకి వచ్చే అవకాశం వాళ్ళకు కూడా ఉంది. దాంతో అప్పుడు ప్యానిక్ అయిపోతుంది, అప్పుడు కరెక్షన్ ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ప్రైస్ కరెక్షన్ అయిపోయింది, టైం కరెక్షన్ లో ఉంది మార్కెట్ అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అవునండి. ఓకే. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రీటైల్ క్లయింట్స్ ఆల్రెడీ నేను అన్ని ఛానల్స్ లో కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఇన్వెస్టర్, మీకు 2-3 ఏళ్ళ దాకా డబ్బులతో పని లేదన్న వాళ్ళు ఎవరు కూడా ఈ అసలు మార్కెట్ చూడొద్దు. ఈ యాప్ అన్ని కూడా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే ఇది టెంపరీ. అంటే మనం గేమ్ ఎండ్ కానికే కొంచెం దగ్గరలో ఉన్నామా, ఇంకా టైం పడుతుందా? ఈ ఇయరా, 3-4 years, ఈ 3-4 months ఏం ప్రెడిక్ట్ చేస్తారు సార్? అంటే ఇక్కడ కన్సల్టేషన్ అయితే అవుతుంది సార్ ఇక. ఓకే. ఎందుకంటే ఏప్రిల్లో బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అలాగే ట్యాక్స్ సేవింగ్స్ అంతా ఏప్రిల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా జరిగినాయి, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మనకి ఏప్రిల్లో మార్కెట్స్ మళ్ళీ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అండ్ రెండోది ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మార్చిలో అండర్ వాల్యూ అవుతాయి.
అండర్ వాల్యూ స్టాక్స్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఎఫ్ఐఎస్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వస్తారు. ఇంకో 10% కరెక్షన్ ఏంటంటే ఇక కరెక్షన్ ఎండ్ అయిపోయినట్టు. ఓకే సార్, ఇప్పుడు నిఫ్టీ లెవెల్ చెప్పండి సార్. ప్రజెంట్ 22,000 మెయిన్ సపోర్టా? మెయిన్ సపోర్ట్ అదండి. ఓకే, మనం ఏం చేయాలంటే 22,350 నుంచి 400 దగ్గర షార్ట్ సెల్ చేసుకోవాలి. ఓకే, షార్ట్ సెల్ చేసుకోవాలి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా 48,700 800 దగ్గర షార్ట్ సెల్ చేసుకోండి. 4900 స్టాప్ లాస్, టార్గెట్ 4800 అలా వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్, ఏం చెప్తారు? రేపు ఇదే రేంజ్ ఉంటుంది సార్, మెయింటైన్ అవుతుంది. సో బాగా రేపు రేంజ్ ఇదే రేంజ్ లో ఉంటుంది సార్. ఇప్పుడు 100 పాయింట్స్ అబోవ్ అయితే సెల్ అండ్ ర్యాలీ అంటాం దీన్ని. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానంటే ఇప్పుడు ఎస్కార్ట్స్ ఒకటి బాగుంది. ఓకే, వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. ఎస్కార్ట్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసిన వాటిలో ఓబ్రాయ్ రియాలిటీ 1100 అలా 1500 ఉంది. దాదాపు ఇది 2200 నుంచి ఫాల్ అయింది. వీక్లీ చార్ట్ ఇదిగోండి పాజిటివ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ అయింది ఇక్కడ కాబట్టి సపోర్ట్ తీసుకుంటుంది ఓబ్రాయ్ రియాలిటీ. ఇదిగోండి ఇక్కడ నుంచి 2000 అంటే ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటేనా? ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఓబ్రాయ్ రియాలిటీ అంటే నేను ఎందుకు కూడా చూపిస్తున్నా మీకు. ఓకే, వీక్లీ చార్ట్ పాజిటివ్. అంటే ప్రజెంట్ ఏ సెక్టర్ వైపు ఎక్కువగా ఆలోచించాలంటారు? ఆటోమొబైల్ రియాలిటీ. ఓకే, అంటే ఈ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అలా ఏం? అదే ఆటోమొబైల్ రియాలిటీలో లార్జ్ క్యాప్ తీసుకోండి. ఓకే, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ప్రజెంట్ అవసరం లేదా? ప్రెసెంట్ మిడ్ క్యాప్ అంటే ఓన్లీ కళ్యాణ్ జ్యువెలరీస్ తీసుకోవచ్చు. ఓకే, 450 460 ఉంది. కళ్యాణ్ జ్యువెలరీస్ తీసుకోవచ్చు, అది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వీక్లీ చార్ట్ పాజిటివ్ వస్తుంది మంచి. ఇంకా 400 వస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మార్కెట్ గురించి ఏం చెప్తారు ప్రజెంట్ సిచ్యువేషన్? మార్కెట్ ఏంటంటే సెలెక్టివ్ కంపెనీస్కి కరెక్షన్ అయితే అయిపోతుంది. అలాంటి కంపెనీలు ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఓకే, అంటే ఈ మార్చి మొత్తం ఇలాగే కన్సల్టేషన్లో ఉండొచ్చు అంటున్నారు? అవునండి, కన్సల్టేషన్ ఉంటుంది మార్చి మొత్తం. ఓకే, ఇన్వెస్టర్లకు ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ యాడ్ చేయలేను అన్న వాళ్ళందరూ కూడా అసలు మార్కెట్ చూడొద్దు. ఓకే, ఇన్వెస్ట్ చేసి మళ్ళీ యాడ్ చేయగలను అన్న వాళ్ళు చూడండి. సెలెక్టివ్గా మంచి స్టాక్స్ చూసుకోండి. తర్వాత పోర్ట్ఫోలియో రీషఫిల్ చేసుకోండి. బ్యాడ్ కంపెనీస్ నుంచి బయటకు వచ్చి గుడ్ కంపెనీస్లో వాల్యూ తగ్గింది కాబట్టి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేందంటే పోర్ట్ఫోలియో రీషఫిల్ చేసుకోండి, ఇంకా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, రెడీగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్ కోసము టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.